బ్యాక్ టు న్యూస్. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్య దీక్షలు 163వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు చేపట్టిన రిలే దీక్షలను పొలిటికల్ జేఏసీ నేతలు ప్రారంభించారు. రాష్ట్ర సమైక్యత ద్వారానే అందరి శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అచ్చిరెడ్డి, సత్తార్ అన్నారు. హిందూ కళాశాల కూడలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహ సమైక్య దీక్షా శిబిరం వద్ద రిలే దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షలను పొలిటికల్ జేఏసీ నేతలు ప్రొఫెసర్ శామ్యూల్, ఎండి హిదాయత్, ఝాన్సీ, జిలానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చిరెడ్డి, సత్తార్ మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగులు, వైద్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు నష్టపోతారన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమిష్టిగా ఉద్యమిస్తామని అచ్చిరెడ్డి, సత్తార్ పిలుపునిచ్చారు. మనతోటి 300 మందితో ర్యాలీలు కూడా చేశాం. ఈ రోజు కూడా మేము ప్రభుత్వం వచ్చేదాకా మేమంతా కూడా నిరవధికంగా మేము కూడా సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి మేమంతా ప్రభుత్వానికి మద్దతు సమైక్యాంధ్ర ఉండాలనేటువంటి ఆలోచనతో మేమందరం కోరుకుంటున్నామని మీకు తెలియజేస్తున్నాం. మన దేశం ఆంగ్లేయుల బారి నుంచి రక్షించినటువంటి గాంధీ మహాత్ముడు సంపాదించినటువంటి ఈ దేశం ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రాల వారీగా డివైడ్ చేసుకొని రకరకాల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ దేశం సమైక్యాంధ్రగా ఉండాలని చెప్పి అన్ని రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో సమైక్యంగానే ఉండాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్రాన్ని కూడా విడదీయరాదనే ఉద్దేశంతో ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ఉద్యమంలో భాగంగా ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులందరూ కూడా తాలూకా వద్ద పోస్ట్ కార్డు ఉద్యమం 19వ రోజుకు చేరుకుంది. విభజనను ఆపాలంటూ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుండి మంచి స్పందన సాగుతోంది. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవించి విభజనను నిలుపుదల చేయాలని సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నేత వైవి సురేష్ కోరారు. జేఏసీ నాయకులు పాసం రవీంద్ర యాదవ్, పార్థసారథి, హిదాయత్ తదితరులతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను మొండిగా సాగిస్తే కేంద్రానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలకు గుణపాఠం తథ్యమన్నారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యంతో ఈ యొక్క దుర్మార్గమైన బిల్లు ఆగిపోతుందని చెప్పి నమ్ముతూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క సీమాంధ్ర ప్రజలు గుంటూరు శిబిరంగా పెట్టుకొని మరి యొక్క ఉత్తరాలు రాయించే కార్యక్రమాన్ని మరి 2-3 రోజులు అనుకుందల్లా 20 రోజులైనా కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 1 నెల రోజులైనా కానీ కొనసాగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. మరి యొక్క రాష్ట్రపతి మీద, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా వాళ్ళు నిజాయితీతోటి ప్రజాస్వామ్యాన్ని రక్షించేదానికోసం మరి చట్టబద్ధంగా ఈ యొక్క విభజన బిల్లుని తిప్పి కొడతారని చెప్పేసి మేము అందరూ ఆశించినట్టుగా జరుగుతుందని. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువయ్యారంటూ ప్రచారం జరగడంపై అర్బన్ టీడీపీ భగ్గుమంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరి కోట్ల రూపాయలు ఉన్నవారికి సీట్లు ఇచ్చే అవినీతి సంస్కృతి తమకు లేదని తేల్చి చెప్పింది. సామాన్యులకు సైతం తెలుగుదేశం పార్టీలో సీట్లిచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఘనత చంద్రబాబుదేనని అర్బన్ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీ పశ్చిమ కన్వీనర్ యాగంటి దుర్గారావు, మాజీ కార్పొరేటర్లు మ్యానీ, బుజ్జి తదితరులతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి అభ్యర్థులే లేరంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ దుష్ప్రచారం సాగించడం నీతిమాలిన చర్య అన్నారు. అవినీతితో కోట్లు పోగేసుకొని డబ్బున్న వారికి సీట్లిచ్చే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదన్నారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, సామాన్యులు సైతం పదవులు పొందుతారని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాం, మీ పార్టీలో మీ డబ్బులు కొనుక్కోవడాలు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకోవడాలు, డబ్బులు పెట్టి అమ్ముకోవడాలు మీరు చేసుకోండి. మా పార్టీ గురించి, ఈ యొక్క మా ఎమ్మెల్యే టికెట్ల గురించి కూడా దయచేసి మీరు మాట్లాడటానికి మీరు అర్హులు కారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా నేను చూసాం, చూడండి, ఇది ఒక్కరు లేరని రాయడం సభబండిది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నాం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ పోటీ ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ పై ఎవరైనా సరే ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముందు రమ్మని చెప్తా ఉన్నాను. నేను పోటీ చేస్తాను, నేను గెలుస్తాను నేను చెప్తా ఉన్నా. ఈ రోజున కార్యకర్తలకు వెళ్దాం, ప్రజల్లోకి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందా, లేదా వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుందా, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా కనుక్కుందాం రండి. బహిరంగ చర్చలు సిద్ధమని చెప్తా ఉన్నాం. నగరంపాలెం ప్రజ్ఞా స్మార్ట్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సందర్భంగా బొమ్మల కొలువు, బొమ్మల పెళ్లి నిర్వహించి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు.
సంక్రాంతి ప్రాధాన్యతను ప్రాథమిక దశ నుండి చిన్నారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజ్ఞ స్మార్ట్ స్కూల్ డైరెక్టర్ చక్రనాగ్, వివేకానంద శత జయంతోత్సవ కన్వీనర్ నాగార్జున అన్నారు. నగరంపాలెంలోని ప్రజ్ఞ స్కూల్లో సంక్రాంతి సంబరాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గంగిరెద్దుల విన్యాసం, బొమ్మల కొలువు, బొమ్మల పెళ్లి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి. అలాగే ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రనాగ్, నాగార్జున మాట్లాడారు. సంక్రాంతి శోభ అందరి జీవితాల్లో వెల్లివిరవాలన్నారు. పోటీలు మరి బొమ్మల పెళ్లిళ్ళు మరి ఉత్సాహంగా బాలబాలికలు పాల్గొంటున్నారు. మరి ఈ గోదా కళ్యాణం సందర్భంగా తిరుపతి స్వామివారికి ఈ గోదాదేవి గారు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని పుష్యభాషను పురస్కరించుకొని మరి భారతదేశంలో మరి ఈ యొక్క సంక్రాంతి మహోత్సవం బాగా చేసుకుంటాము. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో ఈ యొక్క పండుగకు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఈ సంక్రాంతి అనేది మన జీవితాల్లో వెలుగును నింపాలని, అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవానుడికి రైతులు ముఖ్యంగా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి చిన్నారులకి, కళాశాల యాజమాన్యానికి మరియు చిన్నారులను ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి ఈ విద్యార్థులందరి జీవితాల్లో వెలుగును నింపుతూ వీరందరి భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటూ వాళ్ళు చదువుకున్న పాఠశాలకు, చదువు చెప్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా. బీఆర్ స్టేడియంలో ఈ నెల 10, 11 తేదీల్లో తలపెట్టిన ఇందిరమ్మ సంక్రాంతి సంబరాలను మహిళా లోకం జయప్రదం చేయాలని నగర మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రాజీవ్ గాంధీ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మల్లిక మాట్లాడారు. తెలుగు మహిళలకు సంక్రాంతి శుభోదయమన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే లక్ష్యంతో బీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు చేపట్టామన్నారు. వివిధ ముగ్గులు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగే ఈ సంబరాల్లో మహిళలంతా పాల్గొనాలని మల్లిక పిలుపునిచ్చారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ నెల 10వ తారీఖు, 11వ తారీఖు నిరంతరం ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండే తూర్పు ఎమ్మెల్యే మస్తాన్ వల్లి గారి ఆధ్వర్యంలో మహిళల కోసం ముగ్గుల పోటీలు, ఇంకా వినోద కార్యక్రమాలు, పోటీలన్నీ జరపడం జరుగుతుంది. కావున గుంటూరు నగర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాను. అలాగే బడుగు బలహీన వర్గాల కోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మస్తాన్ వల్లి గారు. మీరందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ పోలీసుల పనితీరుపై రిటైర్డ్ పోలీస్ అధికారి ఓ పుస్తకాన్ని రచించారు. నా పోలీస్ స్టేషన్ పేరుతో రచించిన పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించారు. రామకృష్ణరాజు అనే వ్యక్తి రచయిత కాదు, కవి కాదు, ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. సదరు రామకృష్ణరాజు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళితే అవమానాలు ఎదురయ్యాయి. రిటైర్డ్ పోలీస్ అధికారికే ఇలా జరిగితే ఇక మామూలు మనుషుల సంగతేంటని ఆవేదన చెందారు. ఆ ఆవేదనలో నుండి పుట్టిందే నా పోలీస్ స్టేషన్ అనే పుస్తకం. రచయిత కాకపోయినా జరిగిన అవమానాలను, జరగాల్సిన న్యాయం గురించి వివరిస్తూ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఓ హోటల్లో ఆవిష్కరించారు. రిటైర్డ్ డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ ఇతర విశ్రాంత ఉద్యోగులతో కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు. 12 సంవత్సరాలుగా గుంటూరులో పోలీసు అధికారిగా పనిచేశానని రచయిత రామకృష్ణరాజు తెలిపారు. 35 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో నా తృప్తి మేరకు పనిచేసినప్పటికీ కూడా నేను రిటైర్ అయిన తర్వాత నేను ఫిర్యాదుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు 1-2 సార్లు అవమానాలు ఎదురయ్యాయి. ఫిర్యాదుగా నన్ను ఒక వీఐపీగా ట్రీట్ చేయమని వెళ్ళలేదు. నాకు ఒక బంగారు సింహాసనం వేసో, బంగారు కిరీటం పెట్టో నన్ను సన్మానం చేయమని వెళ్ళలేదు. నేను ఒక బాధితుడిగా వెళ్తే నాకు అవమానం ఎదురైంది. అవమానాలని నేను భరించలేక ఒక పుస్తక రూపంలో ఆవేదనని ఒక పుస్తక రూపంలో తీసుకొద్దామని తర్జన పడి ఒక పుస్తకం రాశాను. ఆఫీసర్లు, కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చే ఆఫీసర్లు నా ఆవేదన తెలుసుకుని, నేను ఫిర్యాదుకి ఏ విధంగా రియాక్ట్ అయ్యాననే విషయం వాళ్ళు తెలుసుకుని ఫిర్యాదులకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో నా పోలీస్ స్టేషన్ అనే క్యాప్షన్తో ఒక పుస్తకం రాసి నేను అందరికీ పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు మహిళా విభాగం నేతలు దీక్షలకు పూనుకున్నారు. కేవలం రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రెండో రోజు దీక్షలను వైఎస్ఆర్సీపీ నేతలు షౌకత్, నజీర్ అహ్మద్, ముస్తఫా, విజయలక్ష్మి, గులాం రసూల్ ప్రారంభించారు.
సీఎం కిరణ్ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజనలో పాలుపంచుకుంటున్నారని నజీర్ అహ్మద్, విజయలక్ష్మి ఆరోపించారు. ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేవలం ఓట్లు సీట్ల కోసం రాష్ట్ర విభజనను తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో తమ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవడానికి కేవలం ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. ఆయన రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఓట్ల ద్వారా తమ రాజకీయ మనుగడను కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు ఈనాడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్తలైనటువంటి నజీర్ గారు అలాగే హాజీ షేక్ షౌకత్ గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువ హీరో ఉదయ్ కిరణ్ మృతి వెనుక అనేక చీకటి కోణాలు ఉన్నాయని దళిత సంఘాలు ఆరోపించాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. కళలకు కులాలను ఆపాదించి అగ్రవర్ణాలు అణగారిన వారిని సినీ రంగంలో ఎదగనివ్వకుండా చూస్తున్నారని దళిత సంఘ నేతలు మండిపడ్డారు. సినీ పరిశ్రమ పెద్దలు ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని సంఘ నేతలు చెన్నకేశవులు, జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇటీవల మరణించిన ఉదయ్ కిరణ్కు గుంటూరు జిల్లా దళిత సంఘాల తరపున వారి కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ సినిమా రంగంలో కూడా ఇలా కులాల వర్గపోరు మొదలైందని తెలియజేయడానికి ఉదయ్ కిరణ్ యొక్క మరణమే కారణం. ఇలా సినిమా రంగాన్ని ఒక 5-6 కుటుంబాల వారే పరిపాలనలాగా కొనసాగిస్తున్నారు. మిగతా అణగారిన వర్గాలని కనీసం సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు కూడా లేని కారణం ఆంధ్రదేశ ప్రజలు గమనించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ చీకటి కోలాల వెనుకున్న అజ్ఞాత శక్తుల్ని బయటకు తీయాలని, ఆ వైపుగా ప్రజలు ఆలోచించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అయితే ఈరోజు సినిమా పరిశ్రమ మొత్తాన్ని బీసీ సామాజిక వర్గాల నుంచి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.